ఇక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సబ్ కమిటీ జిల్లాల పేర్లలో మార్పులు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు ఇవి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పాలనాపరమైన అంశాలు అలాగే రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపైన చర్చించింది కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్ సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో చాలా ఇష్యూలపై చర్చ జరిగింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయంపై ప్రధానంగా చర్చించారు సీఎం ఇరిగేషన్ మంత్రి హరీష్ ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేయాలా వద్దా అన్నది ఇవాల్టి భేటీలో సబ్ కమిటీ నిర్ణయించాలని సూచించారు ఇక యూనివర్సిటీలో ప్రమాణాల పెంపుకు కడియం నేతృత్వంలో ఓ కమిటీ మత్స్య సంపద అభివృద్ధి గొర్రెల పెంపకంపై తలసాని ఆధ్వర్యంలో ఇంకో కమిటీ వేయాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పైన చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది లోతుగా అధ్యయనం చేయడానికి వీలుగా మినిస్టర్ ఇరిగేషన్ శ్రీ హరీష్ రావు గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కేబినెట్ లో చర్చించారు ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ బకాయిలను అడ్డం పెట్టుకుని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు బంద్ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ విషయంలో మేనేజ్ చేయలేకపోయారని సంబంధిత మంత్రిపై సీఎం సీరియస్ అయినట్లు సమాచారం మొత్తంగా 3వ విడత రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను నెల రోజుల్లో విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు కడియం ఫీ రియంబర్స్మెంట్ పైన ఆరోగ్యశ్రీ బకాయిల పైన ఇతర బకాయిల పైన కూడా కొంత చర్చ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫీ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు కానీ తర్వాత రైతుల రుణమాఫీ ఇవన్నీ కూడా మనము ఎంత తొందరగా ఇవన్నీ క్లియర్ చేస్తే అంత బాగుంటది ఏపీ సచివాలయ భవనాలు ఖాళీగా ఉండడంతో వాటిని అప్పగించాలని కోరుతూ గవర్నర్ కు తీర్మానం పంపింది కేబినెట్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణం ఆవశ్యకతను కేబినెట్ మీట్ లో వివరించారు కేసీఆర్ ఏపీ అవసరాల కోసం సర్ఫ్ బిల్డింగ్ వాడుకోవచ్చని లేదా 1,00,000 ఎస్ఎఫ్టీల బిల్డింగ్ ఏదైనా చూసి ఇద్దామన్నారు కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఏపీ తెలంగాణ బ్లాకుల్ని కూల్చివేయాలని నిర్ణయించారు ఈస్ట్ ఫేజింగ్ లో కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ నిర్మాణం ఉంటుందని చెప్పారు సీఎం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన భవనాలు అసెంబ్లీ కావచ్చు కౌన్సిల్ కావచ్చు సెక్రటేరియట్ లో ఉన్న బ్లాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా తిరిగి తెలంగాణకే ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కోరుతూ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ప్రజల కోరిక మేరకు కొన్ని జిల్లాల పేర్ల మార్పునకు కేబినెట్ ఓకే చెప్పింది కుమరం భీం ఆసిఫాబాద్ యాదాద్రి భువనగిరి భద్రాద్రి కొత్తగూడెం జోగులాంబ గద్వాల రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి పేర్లు కొత్తగా మార్చింది కుమరం భీం జిల్లాను కుమరం భీం గా వ్యవహరించాలని చెప్పారు డిప్యూటీ సీఎం కడియం కొన్ని జిల్లాల పేర్లు మార్చుతూ ఈ రోజు కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నది ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ అయితే అక్కడ కొమరం KOMARAM అని రాస్తున్నారు ఆ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు కుమరం KUMARAM కుమరం భీం అదే విధంగా యాదాద్రి భువనగిరి 3వది భద్రాద్రి కొత్తగూడెంగా 4వది జోగులాంబ గద్వాల జిల్లాగా 5వది రాజన్న సిరిసిల్ల 6వది జయశంకర్ భూపాల్పల్లి సమావేశంలో మిషన్ భగీరథ పనుల పురోగతిపై మంత్రులకు వివరించారు వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనుల జాప్యంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు సమాచారం మంత్రులంతా అధికారులతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిసింది ఇక భాషా పండితులు పీఈటీలకు గుడ్ న్యూస్ చెప్పింది కేబినెట్ 2487 మంది భాషా పండితులు 1047 మంది పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్ తో పాటు 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఇచ్చేందుకు ఓకే చెప్పింది కేబినెట్ ఈ 90 రోజుల లీవ్ ను పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది